ఒక వీడియోలో రెడ్మీ సీఈఓ లూ వీ బింగ్ ఒక డస్ట్‌బిన్‌లో రెడ్మీ నోట్ 7 వేసి పైన ప్లాస్టర్‌తో ప్యాక్ చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ ఇన్ 5 minutes. ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్. నిన్నటి మన టెక్ న్యూస్ నియర్లీ 4000 వ్యూస్కి అయితే వచ్చింది. జస్ట్ 4th టెక్ న్యూసే అయినప్పటికీ మనకి 4000 వ్యూస్ వరకు చేరుకుంది. సో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో గురించి. ఒప్పో R7 ప్రోని వాళ్ళు 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం ₹70 డౌన్ పేమెంట్కే ఇస్తున్నట్లు వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో అన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో బజాజ్ ఫిన్సర్ కార్డ్తో వీళ్ళైతే ఈ ₹70 డౌన్ పేమెంట్తో ఈ ఫోన్ అయితే కొనొచ్చు 6 months EMI కని వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. ఈ ఒప్పో R17 ప్రోని 46,000 ప్రైస్తో అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ లభిస్తుంది, 8GB RAM, 128GB స్టోరేజ్ లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది అనుకోండి, 46,000. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే అసలు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటో G7 గురించి. మోటో G7 సిరీస్ ఫోన్స్ని అయితే February 7th బ్రెజిల్లో లాంచ్ చేయబోతున్నట్లు బ్రెజిలియన్ మీడియా అయితే అనౌన్స్ చేసింది. బ్రెజిలియన్ మీడియాకి ఇన్విటేషన్స్ కూడా వచ్చాయని అక్కడ బ్రెజిలియన్ మీడియాలో న్యూస్ అయితే వచ్చింది. వీటిలో మనకి మోటో G7 అండ్ G7 Plus స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంది. మోటో G7 పవర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో 5000 mAh బ్యాటరీతో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మోటో G7 Plus స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం, February 7th బ్రెజిల్లో లాంచ్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే తెలుస్తాయి. ఇండియాలో రావడానికి కొంచెం టైం అయితే పట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత ఉత్సాహంతో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వివో ఎపెక్స్ 2019 గురించి. సో ఈ ఫోన్కు సంబంధించి మళ్ళీ కొత్త ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. ఈ ఫోన్స్లో మనకి ఆల్మోస్ట్ బెజల్ లేని డిస్ప్లే అయితే కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కర్వ్డ్గా ఉంది. అండ్ స్క్రీన్ పైన మనకి లాక్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తే ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ గురించి. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ని శాంసంగ్ ఫ్లెక్స్ అని, శాంసంగ్ గెలాక్సీ F అని ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా లాంచ్ అయ్యే టైంకి ఏ పేరుతో వస్తుందో చూద్దాం. సో దీనికి సంబంధించి న్యూస్ ఏంటంటే ఈ శాంసంగ్ గెలాక్సీ ఫ్లెక్స్ ఇది 2 బ్యాటరీస్తో వస్తుందని, 2 కూడా 2190 mAh బ్యాటరీస్, అంటే 2 కలిపితే 4380 mAh బ్యాటరీ అయితే అవుతుంది. మేబీ ప్రతి ఫోన్లో మనకి 2190 mAh బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది. 2 కలిపితే మనకి 4380 mAh బ్యాటరీ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో ఫైండ్ X2 గురించి. ఈ ఒప్పో ఫైండ్ X2లో మనకి పంచ్ హోల్ కెమెరా ఉండబోతున్నట్లు, అలాగే మనకి 10 times ఆప్టికల్ జూమ్ ఉండబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నోట్ 7 డ్రాప్ టెస్ట్కి సంబంధించి. సో రెడ్మీ నోట్ 7 డ్రాప్ టెస్ట్కి సంబంధించి ఒక 2 వీడియోస్ అయితే లీక్ అయ్యాయి. సో వీళ్ళైతే నేను ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తాను దొరికితే. ఒక వీడియోలో రెడ్మీ సీఈఓ లూ వీ బింగ్ ఒక డస్ట్‌బిన్‌లో రెడ్మీ నోట్ 7 వేసి పైన ప్లాస్టర్తో ప్యాక్ చేసి స్టైర్స్ పై నుంచి కింద డ్రాప్ చేసడం అయితే కనిపించింది. సో డ్రాప్ చేసిన తర్వాత లూ వీ బింగ్ ఫోన్ తీసి ఏం డ్యామేజ్ కాలేదని అయితే చూపెట్టడం అయితే ఒక వీడియోలో కనిపిస్తుంది. అండ్ మరో వీడియో అయితే దారుణం. ఈ వీడియోలో 2 రెడ్మీ నోట్ 7 ఫోన్స్కి కింద వీల్స్ అరేంజ్ చేసి స్కేటర్లా యూజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సో ఆ వీడియో కూడా లీక్ అయింది. నేనైతే చూశాను, వీళ్ళైతే ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో 2 రెడ్మీ నోట్ 7కి కింది వైపున వీల్స్ యాడ్ చేసి వాటిపైన నిల్చొని స్కేటింగ్ చేసే ప్రయత్నం అయితే అతను చేశాడు. సో మేబీ ఈ వీడియో ప్రమోషన్ వీడియో అయితే కావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ రియల్మీ U1 గురించి. రియల్మీ U1కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది. ఇది జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో కొన్ని కెమెరా ఇంప్రూవ్మెంట్స్తో అయితే వస్తుంది. ఒకవేళ మీరు రియల్మీ U1 యూజర్ అయితే ఒకసారి అప్డేట్స్ని చెక్ చేసుకోండి, అప్డేట్ వచ్చి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాప్ టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.